హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. ఆఫీస్కి వెళ్ళిపోతా. నేను ఉప్మా తిన్ను, నాకొద్దు. ఉప్మా టేస్టీగా ఉంటుంది వద్దు. నీ ఉప్మా నువ్వేం పరిచిపెట్టు. వద్దు ఉప్మా ఉప్మా. ఇప్పుడు మా చెల్లికి ఇష్టం అయ్యేలా ఉప్మా చేసేద్దామా? ఇంకెందుకు లేటు, వచ్చేసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆవాలు అలానే జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ చిట్లిన తర్వాత అల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి ఒకేసారి వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత మంచిది. చూడండి, మెల్లిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది మనం రవ్వ 1 కప్పు తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది సరిపోతుంది. మనం తీసుకునే రవ్వ క్వాంటిటీ బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రవ్వ యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా. నేనైతే 2 కప్స్ తీసుకుంటున్నాను. చూడండి, బాయిల్ అవుతుంది. ఇలా కాసేపు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో చేసుకోవడం కొంచెం బెటర్. ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే జరుగుతుందండి. ఇప్పుడు చూడండి, వాటర్ అనేది ఎక్స్ట్రా లేదు, కరెక్ట్గా ఉన్నాయి. మిక్స్ చేసుకుంటూ రెడీ చేసుకోవాలి. మిక్స్ చేయకుంటే అది ఉంటలు అయిపోతుంది. చూడండి, ఇట్లా మిక్స్ చేయడం వల్ల కొంచెం థిక్నెస్ వస్తుంది, ప్లస్ బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు మన ఉప్మా రెడీ అయిపోయింది. థిక్నెస్ సరిపోదండి, బాగా గోధుమ పిండిలాగా బాగా స్మూత్గా మిక్స్ చేయగలగాలి. అందుకోసం అని చెప్పేసి థిక్ కన్సిస్టెన్సీ రావడం కోసం అని లో ఫ్లేమ్లో బాయిల్ చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఉప్మాని కాసేపు ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నార్మల్గా వడలు వేసుకున్నట్టు ఒత్తుకొని ప్యాన్ మీద వేసుకొని కాల్చుకోవాలంతే. ఇది యాక్చువల్గా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ దానికి ఆయిల్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. దీనికి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. హెల్తీ కూడా కదా, అందుకోసం ఇలా ట్రై చేస్తున్నాను. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. దీనికి ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ కూడా చేసుకోదండి. ఇది లో ఫ్లేమ్లోనే హీట్ చేయాలి. ఎందుకంటే ఇది లో ఫ్లేమ్లో హీట్ చేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది. లేదంటే ఏదో ఉప్మా తింటున్నట్టే అనిపిస్తుంది. లో ఫ్లేమ్లో కానీ చేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా అనిపిస్తుంది. నా రెసిపీ ఒకసారి చూడు, ఒకసారి చూడు. ఏంది ఉప్మా దోశ? నేను వేరే ఉండల్లా. నా మీద నమ్మకం ఉంటే తిను, లేదంటే వదిలేయి. సరే, ఉప్మా కూడా రెడీగా ఉంది. ఇది వద్దంటే అదే పెడతా. వద్దులే, దానికన్నా ఇదే బెటర్. బాగుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.